సో హలో అండి, అందరికీ నమస్కారం. నేను రికవరీ తర్వాత ఫస్ట్ ఔటింగ్ అనమాట. ఇక్కడికి వచ్చి కూడా దగ్గర దగ్గర ఒక 9 years అవుతుంది. మేము హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్లో వచ్చామన్నమాట. సో ఇది చూస్తేనే అర్థమైంది కదా ఎక్కడున్నాం ఏందనేది. సో నెహ్రూ జువాలజికల్ పార్క్ అండి. సో ఇది మేము మా పిల్లలు చిన్నగా ఉండేప్పుడు వచ్చినాం, స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో అనమాట. సో ఈరోజు సడన్గా వచ్చాము. ఏంటంటే మా చెల్లెలు వాళ్ళు నిన్నటి నుంచి అడుగుతూ ఉండే పోదాం నెహ్రూ జూ పార్క్ వెళ్దాం అనేసి. ఇంకా పిల్లలు నాకు కొంచెం బాగాలేకపోయేసరికి నేను రానని చెప్పేసిన ముందు రోజే. ఇంకా తన పిల్లల్ని తీసుకొని అన్న వెళ్తా అని చెప్పింది. ఇంకా సరేలే బాబా అంత దూరం వచ్చి పోదాం అనేసరికి పోకపోతే బాగోదని సో నేను కూడా వెళ్ళాను అనమాట. తను చూడండి పాప మమ్మీలకి మా చెల్లెల వాళ్ళ కూతురు. సో మా పిన్ని మా చెల్లెల వాళ్ళు మేము అందరం కలిసి ఈరోజు జూ పార్క్ అయితే వచ్చామండి. సో రావడం అయితే వచ్చాము. ఏది క్రిస్మస్ రోజు అనమాట. ఇది క్రిస్మస్ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి రావడం అయితే వచ్చాం. కానీ అక్కడ జనాలు ఉన్నారండి, నిజంగా ఘోరంగా ఉండే. స్టార్టింగ్ ఎంట్రెన్స్లో మనం లోపల ఎంటర్ అయ్యే దగ్గర ఎంత జనాలు ఉన్నారంటే మేము అనుకున్నాం అయ్యో దేవుడా రాంగ్ స్టెప్ వేసామైంది, ఈరోజు రాకుండా ఉండాల్సిందేమో, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. సరేలే ఏదైతే అదైంది, అంత దూరం వచ్చాం కాబట్టి లోపలికి అయితే వెళ్దామని ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికైతే వచ్చామండి. లోపలికి వచ్చేసరికి కొంచెం జనాలు తక్కువ అనిపిస్తున్నారు. తక్కువ అంటే మరి తక్కువ కాదు, ఫుల్ జనాలు, జూ పార్క్ నిండా జనాలు ఉన్నారండి. కానీ అంత ప్లేస్ ఉండేసరికి అటు ఇటు కొందరు వెళ్ళేసరికి మనకు కొంచెం ఫ్రీ ఉంది నడవడానికి. కానీ స్టార్టింగ్లో అయితే నడిచే ప్లేసే లేదనమాట. ఎప్పుడన్నా రావాలి ప్రశాంతంగా అనుకుంటే ఇంత జనాలు ఉన్నప్పుడు, అంటే హాలిడేస్ ఉన్నప్పుడు కాకుండా మనకు నార్మల్ వర్కింగ్ డేస్లో అయితే కొంచెం బెటర్ అండి. హాలిడే అనేసరికి ఏమో పిచ్చి జనాలు ఉన్నారనమాట. అయితే ఇంకా లోపలికైతే వచ్చేసాము. ఇంకా అటు ఇటు చూసుకుంటూ స్టార్టింగ్ నుంచి వెళ్తున్నాం అనమాట. జూ పార్క్ ఎట్లా అంటే మనకంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే అవన్నీ చూసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారనమాట. మనకంతా ఉండదు. మనకి ఎట్లా అంటే కొంచెం మంచిగా ప్రశాంతంగా మంచి వెదర్లో, అంటే మంచి వాతావరణం అదంతా కావాలి అంటే అప్పుడప్పుడు ఇట్లా వచ్చి పోవచ్చు. మరి అంత పెద్దగా ఉన్నాయి అంటే ఏం లేవు, అంటే అంతా ఏం ఉండవు, అక్కడక్కడ ఉంటాయి కొన్ని జంతువులు. బట్ మంచిగా తిరగడానికి కొంచెం మంచిగా ప్రశాంతంగా ఉండడం కోసమే అన్నమాట. ఇక్కడ చూడు రాగానే మేము తాబేలను చూసామండి, టాటాయిస్. సో ఇదంతా ఇక్కడ కోతి చూడండి, ఆ చెట్ల మీద నుంచి ఇట్లా మంచిగా అటు ఇటు తిరుగుతూ ఉండింది అనమాట. ఆ రోప్స్ కూడా తన కోసమే వేసినట్టున్నారు, వాటి మీద తిరగొచ్చు అనేది. ఇది చూడండి ఒక గుహలాగా ఉండింది, మంచిగా ఉండింది. ట్రైనింగ్ అయితే ఈ చుట్టూరా వాటర్ ఉంటుందన్నమాట. వాటర్ ఎందుకు ఉంటుంది అనేది నాకు అర్థం కాలే. మా చెల్లెలు చెప్పింది ఏంటంటే ఇట్లా వాటర్ ఉంటే జంతువులు అనేవి వాటర్ దాటి బయటికి రాకుండా ఉండడం కోసమని ఈ రౌండ్లో వాటర్ వేస్తారంట కదా. అయితే అక్కడ చూడండి మంచి చాలా తాబేలు ఉన్నాయి. అది చూడండి నీళ్ళలోకి ఇట్లా వెళ్ళిపోయిందో. ఒక్కటే ఫోన్ చేస్తుండ్రా మీ ఫ్రెండ్. ఇంకా ఇక్కడ పిల్లలకైతే ఒక ఫోటో దిద్దామని అస్సలు దిగట్లేదు. ఇక్కడ మా శశికి అస్సలు బాగాలేదు, చెప్పాలంటే ఫుల్ జ్వరం ఉండే, నైటే ఫుల్ జ్వరం ఉంది. బట్ తను ఏంటంటే నేను పోతా జూ పార్క్ అనేసరికి తీసుకుని వెళ్ళాం. తను నేను సిక్కే ఉన్నాం బట్ వెళ్ళినాం అనమాట. సర్లే వెళ్తాం, ఇంట్లో ఉంటే అట్లానే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనేసి. ఇక్కడ ఇది చింపాంజీ అంటారా అండి, చింపాంజీ అనుకుంటా. మన ఏదైనా ఫుడ్ ఇస్తే తింటుంది, ఏమి ఇవ్వలేదు, ఒక చిన్న ఆరెంజ్ ముక్క ఇస్తే తీసుకొని తినింది అనమాట. ఇక్కడ చూసారు కదా ఇంకా ఎక్కువ తాబేలు ఉన్నాయి. ఇక్కడ ఫిషెస్ తింటున్నాయి అని అంటున్నారు మా వాళ్ళు, నాకైతే కనబడలా. ఇది వచ్చి పింక్ తామర పువ్వు అండి. ఇదంతా అవే ఉన్నాయి అనమాట, తామర పూలు అవే. అక్కడక్కడ కొన్ని కాస్తున్నాయి, బట్ తామర చెట్లు అనమాట ఇదంతా. ఇక్కడ అక్కడ చూడండి వైట్ కలర్ లో కనిపిస్తుందా చీతా అండి, వైట్ చీతా. ఇది కామ్గా కూర్చుంది అనమాట, ఏం అనట్లేదు, అటు చూడలేదు, ఏదో స్టాచ్యూ పెట్టినట్టే ఉంది, బట్ రియల్ చీతానే అది. ఇవి చూడండి ఏమంటారు వీటిని, ఫాక్స్ కాదండి, తోడేలు ఏమంటారో తెలియదు, సేమ్ కుక్కలానే ఉంటాయి ఇవి. అయితే అటు ఏమైనా ఫుడ్ పెడుతున్నాయేమో అని అటు పరిగెడతా ఉన్నాయి అనమాట.
అయితే ఈ ట్రైన్ కోసము మా చెల్లెలు మా ఇద్దరు పిల్లలు ఒక్కటే ట్రైన్లు ఎక్కుతాం అని అనుకున్నారనమాట. పాపం మేము అంతా తిరిగి లాస్ట్ ఎక్కుతాం అనేసరికి 5 అయిపోయింది, లేట్ అయిపోయింది. ఆ ఒక్క రౌండ్ వచ్చి 15 మినిట్స్ తీసుకుంటుందంట. మా తీసుకుందాం అనేసరికి ఇంకా 2 రౌండ్లు ఉన్నది, అంటే దగ్గర హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది అనేసరికి ఇంకా వచ్చేసరికి ఫుల్ డిసప్పాయింట్ అనమాట. మా చెల్లె అయితే ఈరోజు ట్రైన్ ఎక్కే పోతానుండే, బట్ అది కుదరలేదు. ఇవి డీర్ అండి, చూడండి ఒక 4-5 ఉన్నాయి, ఇంకా వేరే దగ్గర చాలా ఉన్నాయి అన్నమాట. సో మాకు ఇంకా కొంచెం హెల్త్ బాగాలేదు, తిరిగి అలసిపోయి ఉన్నాము, ఇంకా ఆకలి అవుతుంది, కొంచెం తినకపోతే ఇంకా తిరగలేని పరిస్థితి అనమాట. సో అందుకే ఏం చేసినామంటే ఇక్కడ అందరూ కూర్చొని తింటున్నారు కదా, మంచిగా ఉండింది ఇక్కడ. సో అందరు ఇక్కడే కూర్చొని తింటున్నారండి. ఇంకా మేము కూడా పులిహోర తీసుకొని వచ్చామన్నమాట. బయటికి ఎటైనా పోతే పులిహోరనే కదండి, అది లేకపోతే మనకు గడవదు. కర్రీస్ అవి ఇవి తీసుకొని వెళ్ళేదానికంటే ఒక లెమన్ రైస్ తీసుకొని వెళ్తే ఈజీ అయిపోతుంది మనకి. సో పులిహోర తీసుకెళ్ళి ఇంకా పులిహోర తినేసి నాకు ఇంకా ఒళ్ళు తిరుగుతుంది అనమాట, బాగా ఇట్లా నడవలేకపోతున్నా. సో నేనేం చెప్పానంటే నేను కూర్చుంటాను, మీరు ఏమైనా ఉంటే చూసేసి రండి అని పంపించేశాను. సో వాళ్ళు వెళ్ళేసి అక్కడ కొన్ని చూసేసి వెళ్ళిపోయారనమాట చూడడానికి. సో వాళ్ళు వచ్చేవరకు నేనైతే ఇక్కడ అందరూ చూసుకుంటూ ఇట్లా కూర్చున్నాను. సో ఇక్కడ ఏనుగులు అవి ఇవి కదా, ఇవి నేను వెళ్ళలేదు చూడడానికి. ఇది మా పిల్లలు వెళ్ళి చూసేసి వచ్చారనమాట. ఇంకా నాకు అంత ఓపిక లేకుండా ఉందండి. ఫస్ట్ టైం నేను అవుటింగ్ కదా, రికవరీ తర్వాత కాబట్టి నాకు అంత లేదు, చాతన అవ్వట్లేదు వెళ్ళి తిరగాలి అని అంత. సో వాళ్ళే వెళ్ళి తిరిగేసి వచ్చారనమాట. ఇదేదో వండిందనమాట, ఇది కూడా కుక్క లాంటిది ఏదో సమయం అంటారు దాన్ని. అయితే ఇక్కడ చూడండి, ఇంకా అందరు ఫుల్ ఎక్కడ చూసినా మీకు జనాలు కనిపిస్తున్నారు. మేము 9 years బ్యాక్ వెళ్తే అసలు జనాలే లేదనమాట. బట్ ఈసారి చాలామంది ఉన్నారండి, చాలా అంటే చాలా మంది ఉన్నారనమాట. ఫుల్ రష్ ఉండింది. అయితే ఇక్కడ చీతా తిరుగుతుంది, చాలా యాక్టివ్గా తిరుగుతుంది. అదైతే ఇక్కడ చూడండి, వాటర్ ఫాల్ లాగా వాటర్ ఇట్లా వస్తున్నాయో భలే ఉండింది. ఒక సౌండ్, ఒక రకమైన సౌండ్ ఉండిందనమాట. బట్ ఫ్రెష్ వాటర్ అయితే కాదు, కొంచెం స్మెల్ వస్తుంది వాటర్, కానీ మంచిగా ఉండింది ఇక్కడ. ఇది చూడండి, లయన్ కూర్చుంది ఇక్కడ. సో లయన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, ఇట్లా కదిలిస్తే చాలా ఒక్క అరుపులు అరుస్తున్నారు అనమాట. అస్సలు కదలట్లేదు, ఇట్లా కూర్చుంది. ఒక్కసారి ఏమో కదిలింది అంతే కదని ముందు నేను చూపిస్తాను. ఈ చీతా చూడండి, అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఫుల్ యాక్టివ్ చీతా అండి ఇది. దీనికి ఫుల్ ప్రొటెక్షన్ అనమాట, డబల్ లేయర్ అవి పెట్టారండి, డబల్ పెట్టినారనమాట, ఎక్కడ ఇదే వచ్చేస్తుందో అన్నట్టు. కానీ అది హైపర్ యాక్టివ్ ఏదైనా ఉంది జూ పార్క్లో అంటే ఆ చీతా ఒక్కటే అనమాట. కంప్లీట్ తిరుగుతూనే ఉంది. ఇది చూడండి, లయన్ కొంచెం అటు ఇటు తల అంటుంది అంతే అనమాట, బట్ ఎక్కువ మూమెంట్స్ ఏమి ఇవ్వట్లేదు. ఇది చూడండి, తిరుగుతూనే ఉంది చీత అయితే. అబ్బా, ఎవరు దొరికితే ఎవరిని పట్టేద్దాం అన్నట్టు ఉండే అనమాట. చూడండి అబ్బా, ఎంత బాగా అనిపిస్తుంది కదా, దగ్గర నుంచి షూట్ చేశాను నేనైతే. అదేం చేసిందంటే మా వరకు వచ్చేసి మళ్ళీ రిటర్న్ తిరిగిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, రైనోసారా, బాబా ఇది ఎంత పెద్దగా ఉంది అంటే నిజంగా. చూడండి, చేత టిక్ 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 అంటుంది సైడ్కి. కంప్లీట్ వాటర్లోనే ఉంటుందండి, బయటికి రావట్లేదు. ఇప్పుడు చూడండి, స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తుంది వాటర్లోనే. కానీ ఎంత పెద్దగా ఉందండి, అది బొర్రె కంటే ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, స్విమ్మింగ్ చేయడానికి చూస్తుంది. అది చూడండి, స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉంది అంటే నిజంగా. నేను ఫస్ట్ టైం చూసిన దీన్ని. ఒకసారి వెళ్ళినా కానీ నేను చూడలేదు అనుకుంటా ఈ రైనోసార్ని, కానీ ఈసారి చూసా రైనోసార్. హిపోపోటమస్, అయ్యో హిపోపోటమస్ అండి, నేను రైనోసార్ అనుకున్నా, సారీ. మొత్తం నీళ్ళలోనే ఉంది. ఇవి రైనోసార్ వచ్చేసి, ఇవి
ఇవి కూడా హిప్పోపోటమస్ అంట. సో మీకు బయట చూపిస్తాను చూడండి, అది బయటికి వచ్చిన తర్వాత. అటు ఒకటి ఉండింది, ఇటు 2 మొత్తం 3 ఉన్నాయి ఇవి. సో చూడండి ఎంత వెయిట్ ఉంది, పాపం చిన్న చిన్న కాళ్ళు ఉన్నాయి. అంత వెయిట్ ఆ కాళ్ళ మీద ఎట్లా మోయగలుగుతుందో నాకు కూడా అర్థం కాలేదన్నమాట. సో అది బయటికి వచ్చేసి అక్కడ గడ్డి పెట్టున్నారు, ఆ గడ్డి తినడం కోసం వెళ్తుందనమాట. కానీ హెవీ వెయిట్ ఉన్నాయండి నిజంగా. అబ్బా నాకైతే ఇవి ఎట్లా అనేసి అనిపించింది, వీటిని చూసి ఇట్లా మెయింటైన్ చేస్తున్నాయి అనేసి. సో ఇంకా ఫైనల్గా జూ పార్క్ మొత్తం తిరిగి ఇప్పుడైతే ఇంటికి వచ్చే టైం అయితే అయిపోయింది. తిరిగి తిరిగి అలసిపోయినాము. ఇంకా అక్కడ పులిహోర అవి తిన్నారు కదా, ఇంకా పిల్లలు ఊరుకుంటారు చెప్పండి. ఏదో ఇది ఐస్ కోలానో ఏదో తీసుకొచ్చిండు మా యశు, మా ప్రియాంక వాళ్ళిద్దరు పోయి తెచ్చుకున్నారు. ప్రియాంక వచ్చి పాప్కార్న్ తీసుకుంది, మా శశి వచ్చి పానీపూరి తీసుకున్నారు అనమాట. ఎందుకంటే తను స్కూల్వి తీసుకోవద్దు, జ్వరం ఉంది కాబట్టి. సో ఇంకా మేము ఆల్రెడీ పులిహోర తిని ఉన్నాం కాబట్టి మాకు అంత పోయే అంత లేదు. సో వీళ్ళు మాత్రమే తెచ్చుకొని తిన్నారు. ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కుదామని పోతే అది చూడండి పాపం దొరకలేదు వాళ్ళకి ట్రైను. డిసప్పాయింట్ అయ్యి ఉన్నారనమాట. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి ఎక్కుదామనేసరికి మళ్ళీ వచ్చేసినాము. సో ఇదండి మా జూ పార్క్ వీడియో. నేను రికవరీ తర్వాత ఫస్ట్ టైం అవుటింగ్ వెళ్ళడం అనమాట. సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే వీడియో బాగుంది, మీ పిల్లలకు కూడా చూపించండి. వీడియోని అయితే షేర్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా. అలాగే వీడియో ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు నుంచి అయితే నా డైలీ వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.